అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డిబాబు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒక విషయాన్ని తెలియజేస్తామని ఈ వీడియో చేస్తున్నాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ కులాలకు కుల కార్పొరేషన్లు చేశారు. 56 కార్పొరేషన్లు చేశారు. 56 చైర్మన్లను చేశారు. 14 మంది డైరెక్టర్లను ఒక్కొక్క కార్పొరేషన్కి పెట్టారు. మరి వీళ్ళందరూ కార్పొరేషన్లకు ఏ ఒక్క రూపాయి కూడా నిధులు సాధించలేకపోయారు. ఈరోజు ఆ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, మరి ఈ ముగ్గురు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చారు. మరి గతంలో ఉన్నటువంటి 56 కార్పొరేషన్లను తీసేశారా, లేదంటే 1-2 కార్పొరేషన్లు చేసి మిగతా వాళ్ళను కార్పొరేషన్లు ఎందుకు చైర్మన్లుగా డైరెక్టర్లుగా నియమించలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ముదిరాజ్ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అలాగే వడ్డెర కార్పొరేషన్ లేదు, కుమ్మర కార్పొరేషన్ లేదు, రజక కార్పొరేషన్ లేదు. ఇలా చెప్పుకుంటుంటే